చాలా దురదృష్టకరమైన దినము. ఎందుకొరకంటే ఏదైతే నేషనల్ హైవే NH-44 ఉన్నదో దానిపైన ఇంతకుముందే మేము ఇటువంటి యాక్సిడెంట్లు అయినాయని ఇంతకుముందు మన ఇక ఏది జడ్చర్ల దగ్గర జరిగినాయి. జరిగిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము గతంలో కూడా నితిన్ గడ్కరీ గారికి, నేషనల్ హైవేస్ మినిస్టర్ గారికి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. టౌన్స్లో కానీ ఏదైతే నేషనల్ హైవేస్ దగ్గరగా ఉన్న విలేజెస్ లోపల ఇవి అన్నీ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు. ప్రత్యేకించి ముద్రేడిపల్లి బాలనగర్ దగ్గర జరుగుతున్నాయని కూడా ప్రత్యేకంగా మేము రిక్వెజేషన్స్ ఇవ్వడం జరిగింది, ప్రాధాపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా కొన్ని అవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్స్ అనేది ఇంకా అయితాన్ని కూడా మళ్ళీ కూడా ఉపాధి వాళ్ళకు రిమైండ్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజులల్లో ఇంత ఏంటంటే ప్రపంచం ఇంత స్పీడ్ ఎంత వెళ్ళిపోతున్న పరిస్థితి లోపల కూడా ఇటువంటి విషయాలు ఇంకా కాకపోవడం అనేది మన యొక్క దురదృష్టము. అందుకే ఇక ముందు ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని నేను మీ అందరి సమక్షంలో తెలుపుతున్నా. ఏదైతే చనిపోయిన వారికి కూడా కలెక్టర్తో మాట్లాడిన నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాము. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ PO ఆఫీస్ నుంచి మాట్లాడి వాళ్ళకి ఏదైనా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. పాప వాళ్ళని ఒకరొకరికి 10,000 ఇస్తున్నాము. 5,000 50,000 ఇస్తున్నాము. 10,000 ఇచ్చుకో ఇంకా 10 ఏమంటుంది? మండలంలో ఎవరైతే ఈ బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10,000 నా సొంతంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇక ముందు కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఏ విధమైన ఆర్థిక సాయం ఉన్నా వాళ్ళకి ఖచ్చితంగా మేము అందజేస్తామని తెలుపుతున్నాం.